మంచిని మేము రిసీవ్ చేసుకుంటాం. కానీ మీరు ఈ దుష్ప్రచారాలు ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో మా ఆడబిడ్డల మీద మా ఊళ్ళ మీద మీరైతే దాడి చేస్తున్నారో దాన్ని ఖండిస్తున్నందుకు ఇంకా 100 రౌండ్ టేబుల్ పెడతామని చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు చెప్పదలుచుకున్నా. ఇక్కడ కాదు, ఇంకా ఊళ్ళలో పెడతాం, ఈ పటాపంచలు చేస్తాం, ఇంటి దొంగలను కూడా ఎండగడతాం. ఈ ప్రాంతం వాడు వాళ్ళకు వత్తాసెట్ల పలుకుతున్నారో వాళ్ళకు కూడా ఎండగడతాం. ఎందుకు ఇక్కడ నౌకర్లు వస్తారు, ఎందుకు ఇక్కడ పేదరికం పెరుగుతున్నది? మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడి మా నరసింహరావు కూడా తెలుసుగా. వీళ్ళ వృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయింది. అది మామూలు కాదు. అది మేము దేని గురించి దేనికి వ్యతిరేకంగా అని అక్కడ మాట్లాడుకుంటూ అంటున్నాడు. మార్వాడి అనుకుంటా పోతే ఇక వేరే కూడా ఇక్కడ వచ్చి వ్యాపారం చేద్దాం. మేము వేరే వ్యాపారం చేద్దాం చెప్పలేదు, దోపిడీ చేద్దాం చెప్తున్నాం. బంగారం గురించి చెప్తే తన గంటలు చెప్తాడు. ఆయన మాటలు వింటే ఏడుస్తాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఆ పంచాయతీ సమాజంలో తెలవాలని 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకుంటున్నా. మాట్లాడుకుంటా వాడు ఏం చెప్పిన వాడు జైన్ అనేటోడు వాడు అక్కడ లోకల్ వాళ్ళను ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రుడు ఒక బొల్లాయన ఇద్దరు మాల సామాజిక వర్గానికి సంబంధించిన దగ్గరకు వచ్చి ఫస్ట్ రోడ్ కాడ పంచాయతీ జరిగితే చనిపోయా అంటే నీచా జాబ్తా తెరి మాకి తూపి బాత్ కడతారు అన్నాడు. నేను తెలుగు నీచా జాబ్తా అంటే చిన్న నీచుడు నీచపు కులంలో ఉండినటువంటి వాడివి నువ్వు కూడా మాట్లాడతావారా, వారికి దాడి జరపమన్నందుకు అతను జైన్ మార్వాడి ఇక్కడ బతికేందుకు వచ్చినాడు అని అతని మీద దాడి చేస్తే ఆపేందుకు ఇంకో ఆయన పోతే తూ గర్గర్ జాకే దూరి పేర్చిన వాళ్ళ తూమి బాత్ కడతారు అని చెప్పన్నాడు. ఇంటికి తిరిగి పాలముకుని నువ్వు కూడా అరే ఇంత ఘోరంగా గిరికల మాటలు మాట్లాడుతూ టీవీలో చర్చలలో కూర్చొని మాట్లాడితే వాళ్ళ అధ్యక్షుడు చెప్తాడు, తెలంగాణలో అంటే ఏమన్నారా మీరు తాగి పంటారు, ఇది పైసలు ఉంటే తాగి పంటారు అంటారు. తాగి పండుగలో పీనరసరావు అయినా తాగి పండుగలో నాగేశ్వరరావు అయినా మీ అందరూ అక్కడ చెప్పండి. అట్లా మాట్లాడుతున్నారా? మా పాశవంతులు ఇక్కడ మాట్లాడుతున్నారా? గద్దర్లు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? మా అందరి స్త్రీలు ఉన్నారా? అదే దగ్గర ఎక్కడో దగ్గర ఉన్నారు కావచ్చు, ఎక్కడో దగ్గర ఉన్నారా? ఇటువంటి వాళ్ళంతా మేధస్సు ఉన్నదా? మీ మేధస్సు ఉంటే గిట్లెందుకు మాట్లాడతారు? ఇవన్నీ తెలంగాణ సమాజానికి తెలంగాణ జనానికి ఎక్కడ ఏ దోపిడీ ఏది జరిగినా మార్వాడి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇయ్యాలని కూడా దోపుల చాటుకి ఇప్పటికి కూడా ఇంత పంచాయతీ అయింది కదా ఇన్ని రోజుల నుంచి, ఇప్పటికీ కూడా ఆడ పోతే ఓన్లీ క్యాష్ అకౌంట్ ఉండదు. మనకు రోడ్డు మీద ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కోటిమీరు కలేమాకు ఎవరు అమ్మినా అది పోతే నీకు ఒక బార్ కోడ్ ఉంటుంది, అకౌంట్ ఉంటుంది. కానీ వాళ్ళకి అకౌంట్ ఉండదు. వాళ్ళు ఇక్కడ భవిష్యత్తులో వాళ్ళు ఏ మండలానికి పోయినా కానీ ఒక 20 కోట్ల రూపాయలు అంటే ఒక 2-3 గంటలలో జమ చేస్తారు. ఎవరి దగ్గర ఉండే ఆ పైసలు ఇలా వాళ్ళ ఆధిపత్యం తీసుకొని అక్కడ కూర్చున్నారు. బంగారం దుకాణాలు పెడతారు, మన బంగారం కొనబడుతున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే మార్వాడీలు వచ్చి బిజినెస్ చేయదంటారు. బరాబర్ ఇల్లీగల్ గా చేస్తాడు. నువ్వైనా మార్వాడైనా ఎవడైనా మేము మాట్లాడతాం. ఇంకొకటి, రేపు తెలంగాణ వర్తక వ్యాపార రక్షణ చట్టం రేపు మేము తీసుకురాబోతున్నాం. బరాబర్ మేము చెప్తాం, జనానికి కన్విన్స్ చేస్తాం. నేను ఆ ఉద్యమాన్ని కూడా చాలా పెద్ద ఫోర్సెస్ ఇక్కడి నుంచి కాదు, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి ఉంటే అలా ముంగట ఉంటే ఇవన్నీ అక్కడి నుంచి ఉన్నాయి కనుక వాటిని రక్షణగా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నీ భర్తం కూడా పడతాం. నీ లెక్క ఉన్నటువంటి వాళ్ళు నీ సినిమాల గురించి ఇప్పుడు నిలవన్న కూడా నీ అన్నకొడుకు సినిమా రిలీజ్ అయిందట. మేము వాటి మీద ఇంకేం మాట్లాడతలేదు. కానీ ఇక్కడ దోపిడీ చేసి నువ్వు ఇల్లీగల్ దందా చేసి నువ్వు రెచ్చగొడతా అని అంటే ఇటువంటి మాటలు మాట్లాడి మాకు జాతీయవాదం లేదని అవమానపరచుడు. ఎవరే కొట్లాడి నువ్వు సీమాల చూసి జెండ పట్టుకొని తిరగని అయిపోయింది అనుకుంటా. ఓ ఆవేశానికి వచ్చి పేదలు ఇట్లా మాట్లాడేది కాదు. మీరు మా దేశభక్తిని, మా నిబద్ధతను, మా నిజాయితీని, తెలంగాణ త్యాగాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అండ్ నీ బ్యాచ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరందరు కనుక ఇక్కడ ఏదో దండయాత్ర చేసి రాజకీయంగా ఏమన్నా ఇష్యూలు చేసి ఇక్కడ అన్రెస్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే తెలంగాణలో ఇంకా మేధావులు బతుకున్నారు. కొంతమంది అటు ఇటు పోయిండొచ్చు కానీ ఇంకా బతుకున్నారు. ఒక్క ఆఖరి ముచ్చట రాజకీయ పార్టీలకు గురించి చెప్పి నేను మీకు ఇచ్చేస్తా. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాజకీయ నాయకత్వం పార్లమెంట్లో తెలంగాణను అవమానపరుస్తుంటే మాట్లాడదు. తెలంగాణలో ఆత్మహత్య జరుగుతుంటే మాట్లాడదు. తెలంగాణలో వ్యాపారాలు కొల్లగొట్టబడుతుంటే మాట్లాడదు. తెలంగాణలో నల్లదందాలు జరుగుతుంటే మాట్లాడదు. తెలంగాణలో హాస్పిటల్లో వైద్యం దొరకలేదంటే మాట్లాడదు. తెలంగాణలో విద్య అమ్ముడు పోతుందంటే మాట్లాడదు. ఆఖరికి తెలంగాణలో అస్తిత్వం గురించి కూడా చర్చ జరుగుతుంటే కూడా మేము ఎన్టీఆర్ విగ్రహం పెట్టామని చెప్పని కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రి పోజులు కొట్టుకుంటా మైత్రివనంలో మేము విగ్రహం పెడతామంటే కేటీఆర్ అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ అనే
ముట్టి విగ్రహం కాదు, నేను కాంస్య విగ్రహం పెట్టా అని చెప్పి మాట్లాడింది. కాంస్య విగ్రహం పెట్టాడా, ఎన్ని విగ్రహాలు పెట్టామో మేము ప్రభుత్వానికి వచ్చినా మేము చూపిస్తామో చెప్పాలంటారు. అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ వాళ్ళ పరిస్థితి అట్లే ఉన్నది. వాళ్ళ అస్తిత్వం గురించి వాళ్ళ పార్టీలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రజలను గొర్రెలుగా చేసి పైసలకు అమ్ముడు పోయేటట్టు చేసి వాళ్ళ పబ్బాలు కలుపుకునే ప్రయత్నం చేస్తారు కదా, దాన్ని విచ్ఛిన్నం చేస్తాం. మేము బరాబర్ విచ్ఛిన్నం చేస్తాం. వాస్తవాలు మాట్లాడే పని క్రాంతిదలుగా మీ అసోటలందరినీ దగ్గర తీసుకొని పోయి మేము జనంలో కూడా పోతామని చెప్పదలుచుకున్నా. నేను ఇప్పుడు పాశం వాళ్ళనుకుని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నదంటే దయచేసి వాళ్ళు మన అమ్మలను అక్కలను చెల్లెలను తిట్టినట్టుగా మీరు ఆవేశానికి వచ్చి మీరు కూడా ఏం మాట్లాడకండి. కొంచెం ఆలోచనతోటి ఇక్కడ జనానికి అక్కడ జనానికి ఇది ఎందుకంటే ఈ యుద్ధం ఇక్కడితో ఆగేది కాదు. ఇది నేనైతే దీన్ని ఆపదలుచుకొని సవాలే లేదు. మా అమ్మలను అక్కలను మా చెల్లెలను తిట్టినాక నేను చెప్పిన భూమి మీద మీరు ఎక్కడ ఏ పొక్కలో ఉన్నా గుర్తుపెట్టుకోండి. ఏ పొక్కలు ఉన్నా ప్రతి రికార్డ్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి కనుక అయ్యేది ఉంటే అవుతాడు ఆల్రెడీ. ఆయన చర్యలు తీసుకోడు. దొంగ కేసులు పెట్టి అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళకి అమలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడేది కదా, ప్రతిదీ రికార్డ్ చేస్తున్నాం. మా ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు ఎవరెవరికైతే మెసేజ్లు వాళ్ళు పెట్టిండ్రో అవన్నీ రికార్డ్ చేసి భూమి మీద ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకొస్తాం. చట్ట ప్రకారంగా మిమ్మల్ని ముసలు ఎక్కిస్తాం. ఏది సాధ్యం కాకపోతే ప్రజాకోర్టు కూడా ఉన్నాయి, గుర్తు పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇది మనం ఆంధ్రాలకు వ్యతిరేకంగా ఆంధ్ర కష్టజీవులు, ఆంధ్ర ప్రతి కార్మికులు